తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో చాలా కుటుంబాలకు జీవనాధారంగా నిలిచేది మామిడి పంట. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మామిడి తోటలు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశించారు. ప్రకృతి సహకరించింది, దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ రైతు ఇంట్లో సంతోషం నిలవకముందే మార్కెట్లో ధరలు కుప్పకూలాయి. వేల రూపాయలు అప్పులు చేసి ఏడాది పొడవునా తోటలను కాపాడి పంటలు చేతికొచ్చిన సమయంలో కిలో మామిడికి కేవలం 3 నుంచి 4 రూపాయలే ధర పలకడంపై రైతులు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ధరతో కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మామిడికాయల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళు పోతే ఈ మధ్యనంతా 5 రూపాయలు అంటా ఉన్నారు. ఇప్పుడేమో 4 రూపాయలకు వచ్చింది. రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మామిడి తోటలు చెడిపోతాయి, తెగులు వస్తాయి, ఇవన్నీ మాగిపడి కింద పోతాయని అట్లా చేసి కొంతమంది కోస్తున్నారు. ఒక రైతు దగ్గర 10 మంది పనిచేస్తారు. ఈ 10 మంది ఆ రైతుని బడి ఆధారపడి ఉంటారు. ఆ రైతే కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు పెట్టి రైతు ఏ పైరు పంటలు పెట్టలేకుండా ఉన్నాడు. ఎరువు మూటలకు వస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక బస్తా పైన 100-200 పెంచిని. అట్లయినా నాణ్యత ఉందంటే నాణ్యత తక్కువ ఉంది. పురుగు మందులు అంటే దాంతో కూడా క్వాలిటీ లేదు. రైతుకు మంచి చేయాలని కోరుకుంటాం. 4 ఎకరాలు ఉన్నది. దానివల్ల మాకేం ఆదాయం కనపడలా. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగానే, పెట్టుబడి రావటం లే. ఇంకా మందులు కూడా అంటే 5 మాటలు 6 మాటలు కూడా కొట్టాము. కొట్టడానికి ఉపయోగం లే. కొట్టి 6 రోజులు అట్లుంటది. మళ్ళీ ఏదో పక్కన పురుగు వస్తాది. దానివల్ల చాలా మాకు నష్టమే గానీ లాభమే లేదు. 15 రూపాయలు పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది రైతులకు. 10 రూపాయలు తక్కువ ఉంటే ఏం వస్తున్నది? అసలు బాడుగులే, కూలీలే, అన్ని అట్టే ఉన్నది. నష్టమే గానీ బాడుగులకు రావడం లే. పెట్టుబడులు కూడా రావడం లేదు. దాదాపు 4 రూపాయలు ఫ్యాక్టరీ రేట్ పెట్టినారు. కూలోళ్లకు, ట్రాక్టర్లకు, బాడుగులకే సరిపోతున్నది. రైతుకి ఏమీ రావడం లేదు. దయించి మాకేదన్నా గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుతున్నాను. 4 రూపాయలు బెంగళూరుకి వెళ్ళి చెప్తారు. నీళ్ళకాయలు 8 రూపాయలు, 7 రూపాయలు. వేరే సార్లు పోతే అడగటం వెళ్ళా. ఏ రకాలుగా అదే పరిస్థితి ఉన్నది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పుట్టిన 4 దఫాలు 5 దఫాలు మందులు కొడితే మందులకు కూడా రావటం లే. మా పరిస్థితి ఆ మాదిరి ఉన్నది. కనీసం 20 రూపాయలన్నా ఉంటే టన్నుకు గిట్టుబాటు అన్న ఉంటుంది. ఈ రైల్వే కోట నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎకరాల్లో మనకొసరికి మామిడి అనేది ప్రతి సంవత్సరం సాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మామిడి ధరలు. బయట యుద్ధ వాతావరణ కారణాల వల్ల ప్రాసెస్ వాళ్ళ యొక్క కెపాసిటీకి తగ్గట్టు మనకొసరికి మ్యాంగో అనేది ప్రాసెసింగ్ చేయకపోవడము, పల్ప్ మీద డిమాండ్ తగ్గి ఏదైతే ప్రాసెసింగ్ రకం మనకి తోతాపురి ఉందో వాటి యొక్క ధరలు అనేవి ప్రతి సంవత్సరం కూడా గణనీయ స్థాయిలో పడిపోతూ ఉండడం జరుగుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ లో 4 నుంచి 5 రూపాయలు మనకు నడుస్తూ ఉంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి 6 నుంచి 7 రూపాయలు ఈ విధంగా మనకి పల్ప్ యూనిట్ దగ్గర నడుస్తూ ఉన్నాయి. ఈ ధరల ఈ విధంగా ఉండడానికి మెయిన్ గా ప్రధాన కారణాలు వచ్చేసరికి మనకి ప్రాసెస్ దగ్గర పల్ప్ అనేది ఎక్కువగా నిల్వ ఉండడము, తమిళనాడు జిల్లా నుంచి కాయని ఈ ప్రాసెసర్స్ మన దగ్గర ధర కన్నా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రాసెస్ చేయడము, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముందుగా రైతులకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ పంటను నేరుగా పల్ప్ ఇండస్ట్రీకి తీసుకుంటా ఈ ఆలోచనలు అనేది చేస్తా ఉంది. రానున్న రోజుల్లో దీని మీద ఇంకా స్ట్రాటజిక్ గా ముందుకెళ్లి రైతులకు మంచి ధరను తీసుకొచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.